బండి సంజయ్ వరంగల్ సభపై నుంచి బండి సంజయ్ గారు కార్యకర్తలకు ఎటువంటి సందేశం ఇచ్చారు అదొకసారి మనం వినుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ హన్మకొండలు చాలా డేంజర్ అన్న, మీరు అంటే మాకు భయం అవుతుందన్న అని చెప్పేసి కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండా 12 ఏళ్ళు పరిపాలించిన మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా బండి సంజయ్ మాట్లాడడం నవ్వు అనిపిస్తుంది. సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ బీజేపీలో ఉన్నారు. ఈరోజు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కేసీఆర్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు రాబోయ్ అంటే బరాబర్ 10 సంవత్సరాలు పరిపాలించాడని చెప్పి ఎవరైనా మాట్లాడతారు. కానీ బండి సంజయ్ 12 సంవత్సరాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అందులో బండి సంజయ్ మాటలు ఫాల్తుగా ఇంకా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిండు. అందులోనూ ఈయనే అంటుండు కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ నరేంద్ర మోడీ డబ్బులు ఇచ్చిండట. మరి ఇచ్చింది ఉంటే పార్లమెంట్ సాక్షిగా మీరు ఎన్ని కోట్ల వేల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సర్కార్కి ఇచ్చారు ఒక్కసారి ఎప్పుడైనా చూపెట్టిర్రా? మీరు కూడా 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు కూడా కేంద్ర మంత్రిగా ఎంపీలుగా ఈరోజు పదవులను అనుభవించుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు ఏంది కరీంనగర్ స్మార్ట్ సిటీ అయిందా? స్మార్ట్ సిటీ అయిందా? బండి సంజయ్ గారు రాసి పెట్టుకోండి. బరాబర్గా వానాకాలం రోజున మీరు కట్టిన ఏదైతే హైవే ఉందో ఆ హైవే ఎక్కడ ఏదైతే గుంతపడ్డదో సిటీ గురించి, కరీంనగర్ మంచి సిటీ గురించి టెలికాస్ట్ చేయడానికి ఇదే ఆర్జీటీవీ గ్రౌండ్లో దిగుతుంది. మీ పనితనం ఏందో, మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో ప్రజలకు అంతా చూపెడతాం. అందుని పోను 2 నిమిషాల వీడియో ఉంటే దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిసారి చూడడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళు చేసింది ఏంది, నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఇచ్చాడు, కేసీఆర్ ఎంత పట్టుకొచ్చాడు అనేదానికి వీళ్ళ దగ్గర సాక్ష్యం లేదు, ఒక వైట్ పేపర్ కూడా లేదు. మాట్లాడమంటే ఈ తెలంగాణ మొత్తం డెవలప్ అయ్యింది నరేంద్ర మోడీ డబ్బుల వల్లే అని మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. ఒకసారి ఇది విందాం, చూడండి. వరంగల్ హన్మకొండ డేంజర్ అన్న మీరు ఫస్ట్ ఒక పెట్టి కట్టాను మీతో పెట్టి కట్టా మీరు రెడీ దానికి పక్క హైదరాబాద్ లో కూడా మీకు పెట్టి కట్టిస్తున్నాం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ గెలుస్తారా, ఇలా వరంగల్ కార్పొరేషన్ గెలుస్తారా అని పెట్టి కడతాం. మీరు గెలుస్తారా గెలవరా? నేను ఫుల్ టైం ఇచ్చి పని చేస్తా అన్న కోసం చేతులు నిజంగా బీజేపీ రావట్లేదు. సూపర్ అన్న సూపర్ సూపర్ గెలుచుడే గెలుచులేదా? ఇలా జరిగేది బహిరంగ సభ కాదని భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. బూత్ స్థాయి కార్యకర్తలు అంటేనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం పనిచేసేటువంటి ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం తీసుకునే కార్యకర్తలే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తల సమావేశమే ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ గారు ఇవాళ మన గడ్డకు ఊరుగాని గడ్డకు వచ్చిందంటే మీ మీద నమ్మకం, మీ మీద విశ్వాసం, దాని మీద గుర్తించే ఈ రోజు మీ అందరు ఆశీర్వాదించుకోవడం వచ్చిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించుకోవాలి. వరంగల్ కార్పొరేషన్ లో ఈసారి ఎట్టి కోసం కాషాయం జెండా రెప్పరెప్పులు ఆడడం ఖాయం అని చెప్పి 100% సంకేతాలు వచ్చినాయి కదా. వాళ్ళు వీళ్ళు మొరుగుతున్న పరిస్థితులు అయితే బీఆర్ఎస్ అడ్రస్ పడిపోతే ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీలకు కాయన బీఆర్ఎస్ ఉన్నారా? మనమే చేస్తావారు ఎమ్మెల్సీకి మీరు ఏడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన మన తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్నికలు జీరో. కరీంనగర్ ఎవరు గెలిచారు? అదే కరీంనగర్ లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మేము బీజేపీ కార్యకర్తలను గల్లా ఎగురుకొని తలెత్తుకొని భారత్ మాతాకి జై చేసినామని గర్జిస్తూ కాంగ్రెస్ గల్లీలో తలెత్తుకుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా ఆ అద్భుత అవకాశం మీకు వచ్చింది. అలా బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. ఇవాళ ప్రజలందరూ విషయాన్ని ఎవరు చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ. ఇలా ఓటు అడిగేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదన్న 12 సంవత్సరాలు ఎంపీకి బీఆర్ఎస్ 12 సంవత్సరాలు ఎంపీకి బీఆర్ఎస్. అదే సవాల్ చేస్తున్నాం. ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 7,000 పైసలు స్మార్ట్ సిటీ పైసలు నీ అయ్య తాగిన తాత తాగినా నా నరేంద్ర మోడీ పైసలు ఇస్తే మొత్తం దోసుకొని స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన ఈ పార్టీ వాళ్ళు. ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేస్తాం, వరంగల్ స్మార్ట్ సిటీ చేస్తాం. మరి కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? కరీంనగర్ పైసలు ఎందుకు ఉపయోగపడ్డాయి? మన వరంగల్ ఇచ్చే పైసలు ఏదో ఒక్కసారి వరంగల్ కార్పొరేషన్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. హైదరాబాద్ ని స్మార్ట్ సిటీ, కరీంనగర్ ని స్మార్ట్ సిటీ, భారతదేశాన్ని స్మార్ట్ సిటీ చేసిన చరిత్ర బీజేపీకే ఉందని చెప్పేసి బల్లాగుద్ది. మరి ఈయన మాట్లాడిన ఈ 2 నిమిషాల వీడియోలో మీకు ఎక్కడైనా సబ్జెక్ట్ గురించి ఎక్కడైనా కనిపించిందా? నరేంద్ర మోడీ గారు సరే సంథింగ్ ఒక ఫిగర్ చెప్పుకుందాం, 2,33,000 కోట్ల
ఈ సంథింగ్ ఆ గిరి కోట్లు ఇచ్చాడని చెప్పడానికి ఏదైనా ఒక్కటి ఉందా ఆయన మాట్లాడిన దాంట్లో? ఎక్కడైనా మాట్లాడితే ఎక్కడ పోయినాయి పైసలు, ఎడు పోయినాయి పైసలు, ఈ ఫాల్తుగాలను అడగండి. ఒక నాయకుడి లెక్క మాట్లాడుతున్నావా? చిల్లర రాజకీయాలు అంటారు దీన్ని. మా తెలంగాణ యాసల చిల్లర రాజకీయాలు, ఎచ్చుల రాజకీయాలు అంటారు వీటిని. అందుకనే సబ్జెక్ట్ మాట్లాడే నాయకుడు కావాలి. ఇప్పుడు బీజేపీ ఆ యొక్క సభను పెట్టేసి వరంగల్ సాక్షిగా ఏమని మాట్లాడుతున్నారు? కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ వాళ్ళు 12 సంవత్సరాల అధికారంలో ఉన్నారట. మినిమం కామన్ సెన్స్, మినిమం తెలివి, మినిమం ఇంగిత జ్ఞానం, మినిమం సబ్జెక్ట్ లేకుండా ఎవరైనా మాట్లాడతారంటే అది భజన జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ గారు తప్ప ఎవరు మాట్లాడరు. బండి సంజయ్ గారు తప్ప ఎవరు ఆ మాటే మాట్లాడరు. ఎందుకనే ఆయన మాట్లాడిన ముచ్చట్నే మనం చూసుకుంటాం. ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలల్లో మీకు ఎక్కడైనా సబ్జెక్ట్ ఎక్కడైనా వినబడి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలపండి. బండి సంజయ్ గారి యొక్క వ్యవహారాన్ని మనం చూసాం, బండి సంజయ్ గారి యొక్క పరిపాలన మనం చూసాం. కరీంనగర్ హైవే మొన్న వర్షం పడితే బండి సంజయ్ కారు ఇరుక్కున్నది, అక్కడ బండి సంజయ్ కారే దిగింది అక్కడ. మరి ఎడిపోయింది నీ కరీంనగర్ స్మార్ట్ సిటీ? ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని గుళ్ళోకి రానియొద్దని చెప్పేసి ఇప్పటిదాకా కరీంనగర్లో ఆ యొక్క ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని అక్కడికి రానియలేని పరిస్థితి. ఎడిపోయిందన్న నీ యొక్క ధర్మము, నీ ధర్మం ఇదే చెప్తా ఉందా? మళ్ళీ ధర్మమట, మోడలట, ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు మీరు కలగంటున్నారు, పగటి కలగంటున్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, బీజేపీ తెలంగాణ రాష్ట్రం మీద జెండా ఎగురుతుంది. పగటి కలలు కనుడు తప్ప మీరు చేసేది ఏమీ లేదు, ఉండదు కూడా. బీజేపీ పని ఎప్పుడు అయిపోయింది. అది మొలకెత్తని పార్టీ, మొలకెత్తినా కూడా సరిగ్గా ప్రజలు ఆదరించని పార్టీ. తెలంగాణ వ్యవస్థని సర్వ కుప్పగా చేసే పార్టీ అని అందరికీ తెలుసు. అది ఆగమయ్యే పార్టీ అని, బదనామయ్యే పార్టీ అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ వ్యవహారం తెలుసు, ఆ కథ ఏందో తెలుసు, మీ యొక్క వ్యవహారం కూడా తెలుసు. మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వదలరు. మీరు కేంద్రం నుంచి ఇచ్చేది ఏంది? కేసీఆర్ రైతు బంధుని ఇస్తే దానికి తగ్గట్టుగానే నరేంద్ర మోడీ గారు స్కీమ్ తీసుకొచ్చారు. ఏమని? కేసీఆర్ని చూసే ఏమని తీసుకొచ్చారు? పిఎం కిసాన్ అని చెప్పేసి నరేంద్ర మోడీ తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ కూడా సోయలేదు ఆ యొక్క పథకాన్ని తేవాలని. మిషన్ భగీరథ ఆ యొక్క కార్యక్రమాన్ని చూసి నరేంద్ర మోడీ కూడా మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టాడు సెంట్రల్లా. అన్ని కేసీఆర్ పథకాలను చూసి చేశాడు తప్ప నరేంద్ర మోడీకి ఇవ్వాలనే పేరు కొత్తగా ఏం లేదు. 10 మంది సలహాదారులతో కూర్చొని 10 మంది మనుషులతో కూర్చొని మాట్లాడుకుని తప్ప ఏది కూడా రాదు. బీజేపీ అంటే ఇట్లా భజన కొట్టుకుంటు తప్ప సబ్జెక్టు రాదు. వీళ్ళకు పార్లమెంట్లో పంపించడు దండగా. అసలు వీళ్ళు తెలంగాణ రాష్ట్ర నిధులు ఎక్కడ కూడా అడగరు. ఇప్పుడు బండి సంజయ్ గింతగానో గొంతు చీల్చుకొని వరుతుడు. పార్లమెంట్లో మాట్లాడమనండి, ఐటమ్ నెంబర్ 6 అనగానే ఐపాస్, ఐటమ్ నెంబర్ 6 అనగానే ఐపాస్. స్పీకర్ గారు చెప్తారు ఐటమ్ నెంబర్ 6 బండి సంజయ్, దిస్ ఈజ్ ద టైమ్ టు ఎక్స్ప్లెనేషన్ అనగానే సార్ 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 పాస్ సార్ పాస్ 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 అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఎవరు? బండి సంజయ్ గారు. ఒకసారి ఈయన చరిత్ర ఏందో, ఈయన నిన్న మాట్లాడింది ఏందో ఒకసారి మళ్ళీ పేపర్లో చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నిన్న భజన జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సభ పెట్టి తెలంగాణ గురించి ఏదో మాట్లాడుతూ ఉంది. భారతదేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అది పరిపాలన మనం చూసాం, వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ తోటి కట్టిన రోడ్ల పరిస్థితి ఎట్లుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆడబిడ్డలకు భద్రత లేకుండా పోతుంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కూడా భద్రత లేకుండా పోతుంది. ప్రజల భూములు, మందిరాల పేరుతోటి విరాళాల డబ్బులు దోచుకునే దాంట్లో బీజేపీ ముందస్తు స్థానంలో ఉంటుంది. బీజేపీ ముందస్తు స్థానంలో ఉంటుంది. బీజేపీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏది లేదు. కేంద్రం నుంచి రూపాయి రాకున్నా కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 28 రాష్ట్రంలో అతి మెరుగైన రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు. అయితే ఇప్పుడు బీజేపీ వంతట తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అట. ఎవడడిగిండు మిమ్మల్ని పెట్టమని? ఎవడడుగుతుండు? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తే మొదలు మా ఆడబిడ్డలకు భద్రత ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మా పేద ప్రజల భూములకు భద్రత ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ భజన జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు ఆ మందిరాలకు పోయే విరాళాలు, ఆ మందిరాలకు పోయే ముడుపులు, ఆ మందిరాలకు పోయే ప్రతిదీ ఆ డబ్బులు దోచుకునే బ్యాచ్ లెక్క ఈ భజన జనతా పార్టీ అవుతుంది. దేవాలయాల అభివృద్ధి పేరుతోటి పక్కన ఉన్న భూముల్ని కూడా కబ్జాలు చేసుకునే ఛాన్స్లో ఈ భజన జనతా పార్టీ ఉంటుంది. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆడబిడ్డకు అన్యాయం చేసి ఒక ఆడబిడ్డని నరకయాత్ర చూపించిన ఈ భజన జనతా పార్టీ కార్యక్రమాన్ని ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు నిన్నేదో మాట్లాడారట, ఒకసారి మీరే వినండి. ఎక్కడ పెట్టారు ఇది? వరంగల్ సభలో పాల్గొన్న నితిన్, నబీన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ఏమన్నారు? తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారే.
ఎవరు అడిగిన మిమ్మల్ని పెట్టమని? ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఎవరికి కావాలి? ఈ భజన జనతా పార్టీ అంటే ఎవరికైనా తెలుసా? భజన పార్టీ జనతా పార్టీ, ఈ భజన జనతా పార్టీ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఇందులో ఆణిముత్యాలు ఉన్నారు, ఇందులో త్రిమూర్తులు ఉన్నారు, ఇందులో గొప్ప గొప్ప పుణ్యాత్ములు ఉన్నారు, ఒక్కొక్కరు దైవ దర్శనం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దైవ అనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారే మన టార్గెట్. సుష్మా స్వరాజ్ కృషితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. నితిన్ నబీన్ కుటుంబ పాలనతో స్వరాష్ట్ర ఆశయాలను నెరవేరలే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు మనకు సెమీఫైనల్. ఇక్కడ కాషాయ జెండా ఎగరవేయాలని కేడర్కు పిలుపు. వరంగల్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి హాజరని చెప్పేసి ఓ మాట అయితే మాట్లాడడం జరిగింది. నేనేమంటున్నా అంటే, నేను కూడా చెప్తా ఉన్నా, వరంగల్లో మీ జెండా కూడా ఎట్లా ఎగురుతో మేము కూడా చూస్తాం. నేను ఎందుకు అంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వచ్చిందంటే అరాచకాలు తట్టుకోలేము. మొదలు ఆడబిడ్డలకు భద్రత ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆడబిడ్డల మీద ఏం జరిగినా కూడా పోలీస్ వ్యవస్థ స్పందించదు, కంప్లైంట్ కూడా తీసుకోదు, గుర్తుపెట్టుకోండి. పేద ప్రజల భూములకు అసలే గ్యారంటీ ఉండదు, భూములు మొత్తం దోచుకుంటారు. మీరు చూడండి, నేను చెప్పేది ఉత్తమ మాటలు కాదు, మీరు ఒక్కసారి గూగుల్ చేయండి. భారతదేశంలో పేదల భూములు గుంజుకున్న పార్టీ ఏది? భారతదేశంలో ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసిన పార్టీ ఏది? భారతదేశంలో మందిరాల విరాళాలని దొబ్బుతిన్న గాడిద పార్టీ ఏది? తెలంగాణ భారతదేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరుతోటి వీళ్ళు కట్టిన రోడ్లు ఎక్కడిదాకా కూలకుండా ఉన్నాయి. ఈ భారతదేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ చేపట్టిన బ్రిడ్జిల విషయం వ్యవహారం వాళ్ళు కట్టారు. ఇప్పుడు అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఒకసారి గూగుల్ని అడగండి, గూగులే చెప్తుంది భజన జనతా పార్టీ యొక్క గొప్పతనాలు. కట్టిన రోడ్లు కూలినాయి, కట్టిన బ్రిడ్జిలు కూలినాయి. వీళ్ళు వచ్చిన ప్రతి చోట కాలకేయ సామ్రాజ్యం పాదం ఏ విధంగా పడుతుందో ఆ విధంగా అయిపోయింది. వరంగల్ని కైవసం చేసుకుంటాడు, వీళ్ళు వరంగల్ని కైవసం చేసుకుంటాడా? బీజేపీ అంత భజన పార్టీ మరొకటి ఉండదు. అందులోనూ బండి సంజయ్ ఇక చాలా వరకు ఆయన చిలరేగిపోయి మాట్లాడుతూ ఉన్నాడు, రాజకీయాల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు మొదలుగా కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, ఈట రాజేందర్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, రాజా సింగే కానీ, బీజేపీకి సంబంధించిన ఇంకా ప్రముఖులు కానీ, వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి గడ్డి పోస కూడా పార్లమెంట్ నుంచి తీసుకొని రాలే. వీళ్ళు చదువు రాని వాళ్ళందరూ పార్లమెంట్లో సెటిల్ అయ్యారు, చదువుకున్న వాళ్ళందరూ గలీలో మిగిలిపోయారు. ఈరోజు బూతులకు ఉన్నంత విలువ మంచితనానికి లేదు, సోది మాట్లాడేటువంటి ఉన్నంత విలువ చదువుకున్నోనికి లేదు, ఈరోజు సబ్జెక్ట్ ఉన్నోనికి లేదు విలువ. బూతులతో రాజ్యాధికారాన్ని పొందుతూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ వ్యవస్థ సర్వం తగలబడకుండా ఉండాలంటే బీజేపీ రాష్ట్రం తెలంగాణ రాకూడదు మొదలుగా చూసుకుంటే.